చేయడం జరిగింది. చివరిగా మేమందరం కూడా మా లిమిట్స్ అయితే కూడా చెప్పడం జరిగింది. 4 వైపులా తిరుపతిని విస్తరించాలి. సదర్న్ సైడ్ రాయల్ చెరువు వరకు, అలాగే వెస్టర్న్ సైడ్ అయితే కళ్యాణి డ్యామ్ రిజర్వాయర్ వరకు, ఇటువైపు ఈస్టర్న్ సైడ్ అయితే ఐఐటి ఐజన్ వరకు లిమిట్స్ ఉండాలని ఈ సవరణ ప్రతిపాదనను అందరూ కూడా ఆమోదించారు. కాబట్టి ఆమోదించిన ప్రతి ఒక్కరికి కూడా అది కొంచెం అంటే గత కౌన్సిల్లో జరిగినటువంటి దృష్ట్యా పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు, పార్లమెంటు అట్లాగే అసెంబ్లీ సెషన్స్ కూడా అంత రికార్డెడ్లోనే జరుగుతాయి. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ రైట్. అందులో ఇటువంటి గ్రేటర్ లాంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ప్రెస్ని అలౌ చేయాల్సింది. బట్ పోలీసు వాళ్ళు ఇచ్చిన యాక్షన్ మేరకు అనేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ అదే వాటి గురించి కూడా అంటే ఇవన్నీ కలిపి తర్వాత డెఫినెట్లీ అవి కూడా అవసరమే. బాలాజీ రైల్వే డివిజన్ చేసుకోవడం కూడా ఖచ్చితంగా అవసరం. ఫ్యూచర్ అంటే సొంత భవనం కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏం చేయబోతున్నాం ఏది కూడా మన ఇమీడియట్ అవసరాల కోసం కాదు. ఇవన్నీ ఫ్యూచర్ 150 years కోసం చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు అదే సిటీ ఆపరేషన్ సెంటర్ ఎందుకు లేట్గా స్టార్ట్ అయిందంటే స్థలం లేదు. స్థలం లేకపోవడం వల్ల లేట్గా స్టార్ట్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ మున్సిపల్ కార్పొరేషన్ని డెమాలిష్ చేసి ప్రస్తుతం ఉన్న మేము అక్కడి నుంచి వేరే హాస్పిటల్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. మేబీ అది ముందే స్టార్ట్ చేసి ఉన్నట్టే ఖచ్చితంగా మా కౌన్సిల్లోనే అది కంప్లీట్ చేసి ఉండొచ్చు. సో మెయిన్ సమస్య అంటే ల్యాండ్ సమస్య అంటే ఏరియా లేదు తిరుపతిలో. కాబట్టి విస్తీర్ణ అనేది కంపల్సరీ అవసరం. డెఫినెట్లీ లాస్ట్ కౌన్సిల్లో మీకే తెలుసు కదండి, లోన్కి వెళ్ళాలని అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆమోదించడం జరిగింది. ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ లోన్ వచ్చేసిందంటే ఇంకా రిమైనింగ్ ఆల్మోస్ట్ 20% ఫండ్ కూడా పోతుంది. అంటే దానికి ఉన్న నిధులు ఎక్కడికి ఆల్రెడీ ఏర్పరిచిన నిధులు ఉన్నాయి కదా, అవన్నీ ఏమైపోయారని ప్రశ్నిస్తారు. ఆల్రెడీ జరుగుతూ ఉండేది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% వర్క్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఆల్మోస్ట్ 63 గ్రామ పంచాయత్స్ విలీనమైనాయి. తిరుపతి రూరల్ ఆల్మోస్ట్ 34 అయినాయి. ఏర్పేటలో ఒకటి, రామచంద్రపురం మండలంలో ఒకటి, చంద్రగిరిలో ఆల్మోస్ట్ 13 కలిసినాయి. రేణుగుంట మండలం కూడా 11, మొత్తం 63 కలిసినాయి. ఏరియా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 30 square kilometers కాస్త 270 కలిసి 300 అవుతాం. జనాభా కూడా 7,88,000 ప్రొజెక్టెడ్. అట్లా అంటే ఏం లేదండి. ఎంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారో మా గ్రామాన్ని కలపండి అనేది, అది ఎవరో కొంతమంది అలా అనుకున్నారు. కానీ చాలామంది ప్రజలు అయితే మటుకు వాళ్ళు దీన్ని చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. గ్రేట్ అంటే ఎవరు రాజకీయంగా చూడట్లేదు. ప్రభుత్వం 10 లక్షలు ప్రతిపాదన చేస్తే కేవలం 7 లక్షలు అందరూ 10 లక్షలు అనేది, ఎందుకంటే సెంట్రల్ ఫండ్ కూడా వస్తాయి అనేది ఒక ప్రామాణికంగా తీసుకున్నాను పాపులేషన్. సో పాపులేషన్ అనేది కాకుండా ఏరియా వైజ్ అన్నీ మనకి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా మన కంట్రోల్లో పెట్టుకుంటే వాటిని ఫ్యూచర్లో ఎంక్రోచ్ అవ్వకుండా ఉంటుంది అనేది బ్రాడర్ ఆస్పెక్ట్ డిస్కషన్ జరుగుతుంది.